అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఏఎస్ దినేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోంతా తుఫాన్ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను సన్నద్ధతను వివరించారు. రేపు మోంతా తుఫాను కాకినాడ విద్య తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఎదురుగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ యంత్రాంగానికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. కమాండ్లో కావాల్సిన సమాచారం కానీ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి మీ తరపు నుండి అంటే ఈ జిల్లా యంత్రాంగం పెట్టిన ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి ఈ నంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. 7780292811 7780292811 77802 92 811 77802 92 ఈ నంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను. క్యాటిల్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ దాదాపుగా 40 డాక్టర్స్ అక్కడ అందుబాటులో పెట్టాము. 250 మంది విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కూడా ఈ తుఫాన్ డ్యూటీలో పెట్టాము. ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ వలన రోడ్ కట్ ఆఫ్ వలన ఎక్కడైనా ఆవులు ఈ గ్రేసింగ్ వెళ్ళకపోతే అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటున్న ట్రీట్మెంట్ కానీ ఆ అడిషనల్ ఫాడర్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కూడా పెట్టుకోవడానికి వాళ్ళ అందుబాటులో పెట్టడం జరిగింది. సో ఎక్కడ రిలీఫ్ సెంటర్స్ పెడుతున్నామో వాళ్ళకి కావాల్సిన సప్లైస్ ఎలా పెట్టాలి, వాళ్ళకి మిల్క్ కానీ అక్కడ ఉంటున్న రైస్ కానీ పప్పులు కానీ ఉంటున్న సప్లైస్ నియర్ బై లొకేషన్స్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఆల్ స్కూల్స్కి ఎస్పెషలీ ఇవాళ వరకు మనం స్కూల్స్ ఓపెన్లో పెట్టాం. 28 అండ్ 29 ఈ 2 రోజు ఆల్ స్కూల్స్కి సెలవు ప్రకటించడం జరిగింది. ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ హాస్టల్లోనే వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోమని ఆదేశం ఇచ్చాము. ఎవరు కూడా ఇంటికి పంపి అనవసరంగా ట్రాన్సిట్లో ఎక్కడ ఆగకుండా ఉండడానికి పేరెంట్స్కి ప్రాపర్గా నచ్చి చెప్పేసి పిల్లల్ని ఇక్కడే సేఫ్గా ఉండడానికి ఏర్పాటు చేశాము. అక్కడ ఉన్న వార్డెన్స్ కానీ టీచర్స్ అందరూ కూడా డ్యూటీలో పెట్టి వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా అటెంప్ట్ చేయవలసిందిగా కూడా వాళ్ళకి ఆదేశం ఇచ్చడం జరిగింది. సో ఆగా ఈ పుయల్ వచ్చినదిలో ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా వానాల వలన మనకు ఉన్న రెయిన్ఫాల్ వలన ఇంపాక్ట్ ఉండవచ్చు. దానికి తగ్గ ఈసారి చాలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. ఆల్రెడీ ఎస్పీ గారు కూడా ఈ కమ్యూనికేషన్స్ కట్ ఆఫ్ అయిన తర్వాత స్పెసిఫిక్గా శాటిలైట్ ఫోన్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడానికి 2 శాటిలైట్ ఫోన్ జిల్లా యంత్రానికి 5 శాటిలైట్ ఫోన్స్ ఈ ఏఎన్ఎస్ పార్టీస్లో పెట్టి డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ జేసీ గారు పిఓ గారు ఆదేశంలో ఇక్కడ దాదాపుగా ఒక 8 మంది డిఫరెంట్ షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒక 12 నోడల్ ఆఫీసర్స్ జిల్లా అధికారులను నియమనం చేయడం జరిగింది. మండల స్థాయిలో దాదాపుగా 44 మంది డిప్లాయ్ చేశాము. విలేజ్ గ్రామ సచివాలయంలో దాదాపుగా 259 మంది ఈ విషయాలు మానిటర్ చేసేసి కమ్యూనికేట్ చేయడానికి ఆల్రెడీ ఈ డ్యూటీలో వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన 48 అవర్స్లో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా అలర్ట్గా ఉండి ప్రజలకు నష్టం కానీ ఆర్ పంట నష్టం అంటే క్యాటిల్ నష్టం కానీ జరగకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా పంటలకు వచ్చితే మనకి ముఖ్యంగా ఈ కాఫీ తోటలు దీంట్లో ఈ 60 km/h పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని ఇక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పారు. ఇది కాకుండా ఇది అగ్రికల్చర్లో మనకి ఎక్కువ ప్యాడీ ఇప్పుడే కనెక్ట్ స్టేజ్కి వచ్చింది. దాదాపుగా ఒక 30-40 వేల ఎకరాల్లో ఆ స్టేజ్లో ఉంటుంది. సో ఈ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్స్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. ఎక్కడెక్కడ ఇనండేషన్ జరిగింది అంటే ఆల్రెడీ అక్కడ వాటర్ స్టాగ్నేషన్ జరిగి ఉంటున్నప్పుడు రైతులకి అది ఓపెన్ చేసేసి వాక్యాలు నీళ్ళని బయటకు పంపించడానికి కావాల్సిన చర్యలు అక్కడ అడ్వైజరీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అలాగే మనం కావాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఈ రాబోయిన 48 హార్స్లో కూడా అప్రమత్తంగా ఉంది. ఈ పుయల్ని మనం అధిగమించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ నెంబర్ 408 01 440 9 4408
కంట్రోల్ అండ్ కమాండ్ కి కావాల్సిన ఒక మొబైల్ నంబర్స్ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మీ ఊర్లో కానీ ఏ ప్రదేశంలో కానీ ఎవరైనా అక్కడ ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది, రోడ్ బ్లాక్స్ అయింది, ఇక్కడ సహకారం కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర అడగడానికి కావాల్సిన విషయాలు కూడా ఈ నంబర్ కి కాల్ చేస్తే ఇక్కడ 24/7 అందుబాటులో ఉండి మీకు ఈ అన్ని బీటీఎస్ అంటే మనకున్న టవర్ సైట్స్ లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళకున్న సోలార్ పవర్ కానీ అక్కడకున్న డీజిల్ రిక్వైర్మెంట్స్ కానీ అక్కడ ఉన్న మ్యాన్ పవర్స్ కూడా ఇది సర్వీసింగ్ చేయడానికి ఎసెన్షియల్ గా ఎంతమంది పెట్టుకోవడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూస్తే జియో దాదాపు 445 సైట్స్ ఉన్నాయి, 13 టీమ్స్ వాళ్ళు డిప్లాయ్ చేశారు. 793 సైట్స్ బిఎస్ఎన్ఎల్ అంటే రాజమంగి యాజ్ వెల్ as వైజాగ్ కలిపి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపుగా 41 టీమ్స్ ఈ పనిలో పెట్టారు. ఎయిర్టెల్ 138 సైట్స్ లో 8 టీమ్స్ ఇదన్నీ కూడా ఈ 3 రోజులు వాళ్ళు ఈ తుఫాన్ పనిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి మనకి ఇచ్చిన వినతి నేను జిల్లా అధికారుల ద్వారా చెప్పిన విషయాలు ఎస్పెషలీ మనకి ఫిషర్మెన్ మనకి ఎప్పుడు కూడా తుఫాన్ వచ్చినప్పుడు వారు వర్షం పడుతున్నప్పుడు ఫిషర్మెన్ చిన్న రిజర్వాయర్స్ లో వెళ్ళి అక్కడ ఫిషింగ్ వెళ్తున్నప్పుడు ఈ గాలివానాలు పడిపోయి చనిపోవడమే ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మన రిజర్వాయర్స్ ముఖ్యంగా ఈ జోలాపుట్టు కానీ దేవరపల్లి కానీ మన సీలేరు భూపతిపాలెం ఈ రిజర్వాయర్స్ లో దయచేసి రాబోచిన నెక్స్ట్ 48 to 72 hours లో ఈ ఫిషింగ్ మాత్రం చేయవద్దు అని వాళ్ళందరికీ కోరుతున్నాను. దీన్ని